బాగా పేరున్న హంస ఏదో దాన్ని ఎగరమనండి, దానికన్నా బాగా ఎగురుతారు. అందులో ఒక హంస బయలుదేరి అంతంత పెద్ద మాటలు ఎందుకులే, నాతో ఎగురు చాలు, ఎటు ఎగరాలని అడిగింది. అటు ఇటు ఎగిరితే ఏదైనా అడ్డు రావచ్చు, సముద్రం మీద ఎగురుతాం. హంస ఎగిరింది, కాకి ఎగిరింది. హంస మెల్లగా ఎగురుతుంది, కాకి దాన్ని దాటిపోయి ముందు కొద్దిగా బలం, ఎగరగానే బలం ఉంటుంది కదండి, కాస్త ముందుకెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూసి ఏమి హంస ఎంత వెనకబడిందో అని మళ్ళీ వెనక్కి వచ్చి తన రెక్కతో దీని రెక్కలు రాసి దీని ముక్కు మీద పెట్టిందంటే ఎగతాళి చేసి ముందుకెళ్ళి వెనక్కి వచ్చి పక్కన చేరి పరాచికాలాడి ముందుకెళ్ళిపోతుంది. చాలాసేపు అయిన తర్వాత ఇంకా కొంచెం బడలిక మొదలైంది. దీనికి బడలిక మొదలైన తర్వాత హంస పుంజుకొని నిటారుగా ఆకాశంలోకి ఎగరడం మొదలైంది. ఇది ఏదో కొంత దూరం ప్రయాణం చేసింది, కానీ ఎక్కడో సముద్రం. ఒక్క నిమిషం ఆగుదామంటే ఓ చెట్టు లేదు, ఓ కొమ్మ లేదు. ఎక్కడ ఆగుతుంది? ఇంగిలి మితుకుల బలం ఎంతకాలం సరిపోతుంది? అందుకని కింద చూసింది, సముద్రం ఉంది. అమ్మ బాబోయ్, ఓపిక లేదని పడిపోయిందా? మొసళ్ళున్నాయి, పావులున్నాయి, భయంకరమైన జలచరములున్నాయి, మింగేస్తాయి. ఇన్నాళ్ళకు దొరికింది రావు పక్షి, కిందకి దిగలేదు.